ఓం నమో వెంకటేశాయ. ఎస్ఎస్టీ మరియు డిటి టోకన్, సుపథం యొక్క ఇన్ఫర్మేషన్, శ్రీవాణి ట్రస్ట్ టోకన్, దర్శనం టైమింగ్స్, రూమ్స్ యొక్క ఇన్ఫర్మేషన్, పూర్తి సమాచారం ఇవ్వబోతున్నాను. ఈ రోజు ఎస్ఎస్టీ టోకన్స్ సాయంత్రం 4 గంటలకు వదిలారు. టోటల్గా ఎస్ఎస్టీ టోకన్స్ ఈ రోజు 17,000 టోకన్స్ వదిలారండి రేపటి దర్శనం కోసం, అంటే 11వ తేదీ దర్శనం చేసుకోవడానికి. ఈ రోజు దీని దర్శనం టైమింగ్ స్లాట్ చూస్తే ఉదయం 11 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు టైమింగ్స్ అనేటివి ఇచ్చారండి ఎస్ఎస్టీ టోకన్స్కి. మరియు డిడి టోకన్స్ అంటే దివ్య దర్శనం టోకన్ ఇది శ్రీవారి మెట్టు మార్గం వెళ్లే వాళ్ళకి మాత్రమే చెందుతుంది. ఇది రేపటి దర్శనం కోసం, అంటే 11వ తేదీ దర్శనం కోసం 3,000 టోకన్లు వదిలారు ఈ రోజు డిడి టోకన్స్ అనేటివి. దీని దర్శనం టైమింగ్ స్లాట్ చూస్తే మధ్యాహ్నం 1 గంట నుండి మధ్యాహ్నం 3 గంటల వరకే వదిలారండి. మరియు ఎస్ఎస్టీ మరియు డిడి టోకన్స్ తీసుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఆధార్ కార్డు తీసుకొని వెళ్లాల్సిందే. ఆధార్ కార్డు కూడా క్లారిటీగా ఉండాలి. ప్రజెంట్ ఎలా ఉన్నారో అలా ఉండాలి. మీరు ఎంతమంది వెళ్తున్నారో అంతమంది తీసుకొని వెళ్లాల్సిందే అండి ఆధార్ కార్డు. మరి 12 సంవత్సరాల లోపల పిల్లలకైతే ఏ ఆధార్ అవసరం లేదు, డైరెక్ట్గా అలో చేస్తారు కొండపైకి వెళ్ళాక. కానీ 12 పడితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే టోకన్ మాత్రం. ఆ ఆధార్ ఒరిజినల్ అయినా పర్లేదు, జిరాక్స్ కాపీ అయినా పర్లేదు, మీకు ఏదైనా సరిపోతుంది. కానీ క్లారిటీగా ఉండాలి ఆధార్ కార్డు. మీ ఆధార్ కార్డు వాళ్ళకి చూపిస్తే మీ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసుకొని మీ ఫోటో స్కాన్ చేసుకొని మీకు టోకన్ అనేది చేతికిస్తారండి. ఆ టోకన్లోనే డేట్, టైమింగ్, అడ్రస్తో పాటు మెన్షన్ చేసి ఉంటాయి. ఆ డేట్ మెన్షన్ చేసి ఉంటుంది, ఆ డే మొత్తం వ్యాలిడ్ అవుతుందండి ఆ టోకన్ అనేది. ఈ టోకన్స్ అయితే 3 ప్లేస్లలో మాత్రమే ఇస్తారు, అది కూడా తిరుపతిలో మాత్రమే ఇస్తారండి. ఎక్కడెక్కడ ఇస్తారంటే భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసం, ఈ 3 చోట్ల మాత్రమే ఇస్తారు. ఇవన్నీ ఫ్రీ టోకన్స్ అండి, ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఎవరన్నా అడిగితే మాత్రం డబ్బులు మాత్రం అస్సలు ఇవ్వకండి. ఓన్లీ తిరుపతిలో మాత్రమే ఇస్తారు ఈ టోకన్స్ అనేటివి. భూదేవి కాంప్లెక్స్లో అయితే ఎస్ఎస్టీ మరియు డిటి టోకన్స్ కూడా 2 ఇస్తారు. శ్రీనివాసంలో ఓన్లీ ఎస్ఎస్టీ టోకన్స్, విష్ణు నివాసంలో కూడా ఓన్లీ ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారండి. భూదేవి కాంప్లెక్స్ ఎక్కడ ఉంటుందంటే అలిపిరి స్టెప్స్ మార్గాన అలిపిరి బస్ స్టాండ్ కూడా అంటారు, బాలాజీ బస్ స్టాండ్ కూడా అంటారు, రెండు ఒకటే. దాని లోపలికి వెళ్తే భూదేవి కాంప్లెక్స్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళాక మీకు ఏ టోకన్ కావాలనుకుంటే ఆ టోకన్ అనేది తీసుకోవచ్చు. శ్రీనివాసం అయితే బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది. ఇది ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారు. విష్ణు నివాసం రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉంటుందండి. ఇక్కడ ఓన్లీ ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారండి, ఇంకేమి ఇవ్వరు. కింద ఒక వెబ్సైట్ డిస్ప్లే అవుతుంది కదా, తిరుమల.org. ఆ వెబ్సైట్లో మీరు జస్ట్ గూగుల్లో టైప్ చేసి చూస్తే స్లాటెడ్ సర్వదర్శనం టోకన్స్ అంటే లైవ్ స్టేటస్ చూసుకోవచ్చు. టోకన్స్ యొక్క లైవ్ స్టేటస్ విత్ రన్నింగ్ టోకన్స్తో పాటు ఉంటాయి, విత్ డేట్తో సహా మెన్షన్ చేసి ఉంటుంది. చిన్న అక్షరాలతో రైట్ సైడ్లో ఉంటుందండి స్లాటెడ్ సర్వదర్శనం టోకన్స్ అని. అలానే లేటెస్ట్ నోటిఫికేషన్స్ అనేటివి కింద ఉంటాయి, రోజు వస్తుంటాయండి. అందులో సేవా టికెట్స్, అకామిడేషన్ కోటా, ఇలా ఇంకా చాలా ఉంటాయండి. ఏమన్నా 300 రూపీస్ దర్శనము, డిప్ టోకన్స్, దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది టోటల్గా ఈ వెబ్సైట్లో అనేది చూసుకోవచ్చు. నిన్నటి రోజున స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారు అంటే 9వ తేదీ 8వ నెల 2025న 84,404 మంది స్వామివారిని నిన్నటి రోజున దర్శించుకున్నారు. 34,930 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,06,00,000 రూపాయలు హుండీలో స్వామివారికి భక్తులు కానుకలుగా సమర్పించారండి. అలానే దర్శనం సమయం ఎంత పడింది, భక్తులు దర్శించుకున్నారు కదా దాని టైమింగ్ ఎంత పడింది అనేది ఇప్పుడు అనేది చూద్దాము. ఒక్కొక్క రోజు సమయం మాత్రం కాస్త ఎక్కువ పడుతుంది, ఒక్కోసారి తక్కువ పడుతుందండి. జనాలని బట్టి అంటే భక్తులు ఎంతమంది వస్తున్నారో దాన్ని బట్టి ఒకసారి పెరుగుతుంది, ఒకసారి టైమింగ్ అనేది తగ్గుతుంది. నిన్నటి రోజున ఎంతమంది దర్శించుకున్నారు అనేది తెలుసుకుందాం కదా. అప్పుడు టైమింగ్ ఎంత పడింది దర్శనానికి అంటే నేరుగా సర్వదర్శనం వెళ్ళే వాళ్ళకి 18 గంటల సమయం అయితే పడింది నిన్నటి రోజున. ఎస్ఎస్టీ మరియు డిటి టోకన్ తీసుకుని వెళ్ళే వాళ్ళకి మాత్రం నిన్నటి రోజున సుమారుగా 4 నుండి 6 గంటల సమయం అయితే పడింది. ఎస్ఎస్టీకి డిడి యొక్క డిఫరెన్స్ ఏంటంటే ఎస్ఎస్టీ టోకన్ తీసుకున్నాక ఏ స్కానింగ్ అవసరం లేదు, డిడి మాత్రం ఖచ్చితంగా స్కానింగ్ చేయించుకోవాలి. ఎక్కడ అంటే శ్రీవారి మెట్టు మార్గాన వెళ్ళి అక్కడ 1200వ మెట్టు దగ్గర మీ టోకన్ అనేది స్కాన్ చేయించుకోవాలి. అప్పుడే టోకన్ అనేది వ్యాలిడ్ అవుతుంది. అప్పుడు మీకు కొండపైకి అలో ఉంటుందండి డిడి టోకన్ తీసుకునే వాళ్ళకైతే. ఈ 300 రూపాయల దర్శనం నిన్నటి రోజు సుమారుగా 3 నుండి 4 గంటల సమయం అయితే పడింది. ఈ 300 రూపాయల దర్శనం కేవలం ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలి, ఆఫ్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అసలు కుదరదండి. నీకు ఇంతకుముందు వెబ్సైట్ చెప్పాను కదా తిరుమల.org, అందులో మాత్రం బుక్ చేసుకోవచ్చు. ఇంకా ఈ అలిపిరి స్టెప్స్ మార్గాన శ్రీవారి మెట్టు మార్గాన ఏ టోకన్స్ ఇవ్వడం లేదు, అన్ని స్టాప్ చేసేసారండి. ఇప్పుడు ముందు శ్రీవారి మెట్టు మార్గాన ఇస్తున్నారు కదా టోకన్స్ అనేది, ఆ కౌంటర్స్ అనేది ఇప్పుడు భూదేవి కాంప్లెక్స్కి షిఫ్ట్ చేసేసారు. ఇంతకుముందే చెప్పాను టోకన్స్ ఎక్కడెక్కడ ఇస్తున్నారు అనేది. మీ
టోటల్గా వీడియో చూసినట్టయితే మీకు వీడియో అనేది ఎక్కడ ఇస్తున్నారనేది అర్థమై ఉంటుంది. ఇంకా మీరు శ్రీవారి మెట్టు మార్గాన వెళ్ళాలనుకుంటే ఇది చాలా దగ్గరండి. స్టెప్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అలిపిరి స్టెప్స్ మార్గాన అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, 8 కిలోమీటర్స్ దాకా ఉంటుందండి అది నడిచేది. టైం కూడా ఎక్కువ పడుతుంది. ఇంకా అలిపిరి స్టెప్స్ మార్గాన వెళ్ళాలనుకుంటే టైమింగ్ అనేటివి ఉన్నాయండి. ఉదయం 5 గంటల నుండి 9:30 లోపు మాత్రమే అలో చేస్తారండి. ఆ తర్వాత అయితే అలో చేయటం లేదు. శ్రీవారి మెట్టు మార్గాన వెళ్ళాలనుకుంటే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5:30 లోపు మాత్రమే అలో చేస్తారు. ఆ తర్వాత అయితే అలో చేయడం లేదు. సో చిరుతపుల్లలు ఎక్కువ తిరుగుతున్నాయంట. సో అందుకని టీటీడీ వాళ్ళు మొత్తం మీటింగ్ పెట్టుకొని చేంజ్ చేసేసారు యాజమాన్యం మొత్తం. సో అందరూ తెలుసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇంకా ఏంటంటే శ్రీవాణి ట్రస్ట్ టోకన్స్ విషయానికి వస్తే ఆగస్టు 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు అంటే ఆ రోజు దర్శనాలు జరిగేలా, సేమ్ డే దర్శనాలు జరిగేలా ఇస్తున్నారని టోకన్స్ అనేవి. ఓన్లీ 15 డేస్ మాత్రమే ఈ అవకాశము, ఆ తర్వాత అయితే లేదు. ఇంకా మీరు ఎయిర్పోర్ట్లో దిగినట్టయితే అక్కడ కూడా టోకన్స్ అనేది శ్రీవాణి ట్రస్ట్ టోకన్స్ అనేటివి ఇస్తున్నారండి. అక్కడ ఉదయం 7 గంటల నుంచి ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తారు. ఒక టికెట్ కాస్ట్ 10,500 రూపాయలు అనేది పడుతుంది. ఇంకా తిరుమలలో కూడా 10 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ కూడా సేమ్ కాస్ట్ 10,500 రూపాయలు అనేది పడుతుందండి. మీ టోకన్ తీసుకొని ఎక్కడికి వెళ్ళాలంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 దగ్గరికి వెళ్తే మీకు దర్శనం అనేది పంపించేస్తారు. సాయంత్రం వేళల్లో ఒక గంటలోనే దర్శనం అనేది అయిపోతుందండి. ఇది VIP దర్శనం అండి. ఇదంతా ఓన్లీ 15 డేస్ మాత్రమే ఈ అవకాశం. భక్తులు ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ టోకన్తో వెళ్ళి తీసుకోవచ్చు. తిరుమలలో ఇస్తున్నారు, ఎయిర్పోర్ట్లో కూడా ఇస్తున్నారు. తిరుమలలో అయితే ఆధార్ కార్డ్ చూపించి మీరు టోకన్ అనేది తీసుకోవాలి. ఎయిర్పోర్ట్లో అయితే మీ బోర్డింగ్ పోస్ట్ టికెట్ చూపించి మీరు టోకన్ అనేది పొందవచ్చు. ఒక టోకన్ కాస్ట్ 10,500 రూపాయలు అనేది పడుతుంది. ఇంకా సుపథం యొక్క ఇన్ఫర్మేషన్కి అయితే సుపథం ఎంట్రీ ఎవరికి ఉంటుంది అంటే బిలో 1 ఇయర్ బేబీస్కి మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత పెరిగిన సంవత్సరాలకి వాళ్ళకైతే లేదండి. దీనికి ఏమేమి తీసుకొని వెళ్ళాలంటే బర్త్ సర్టిఫికేట్ మీ దగ్గర లేకపోతే డిశ్చార్జ్ సమ్మరీ అయినా ఉండాల్సిందే. అది చూపించాక మీకు లోపల అనేది ఎంట్రీ చేస్తారు. పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డ్స్ కంపల్సరీగా ఉండాల్సింది. లోపలికి వెళ్ళాక మీ ఆధార్ కార్డ్ చూపించాక మీకు టోకన్ అనేది ఇస్తారు. దర్శనం అయిపోయాక లడ్డు అనేది పొందవచ్చు. దీన్ని ఎంట్రీ టైం డైలీ మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అలో చేస్తారు. స్పెషల్ డేస్లో అంటే బ్రహ్మోత్సవాల టైంలో ఆ టైంలో సుపథం ఎంట్రీ అనేది అసలు ఉండదు. జనాలు ఎక్కువ ఉంటారు కదా, అంటే భక్తులు రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో అందుకని సుపథం ఎంట్రీ అనేది క్లోజ్ చేసేస్తారండి. ఇంకా ఆఫ్లైన్లో రూమ్స్ ఎక్కడ దొరుకుతాయంటే తిరుమలలో CRO ఆఫీస్కి వెళ్తే మీకు చాలా రూమ్స్ అనేటివి ఉంటాయి. 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి రూమ్స్ అనేటివి. ఆ CRO ఆఫీస్ ఎర్లీ మార్నింగ్ 5 గంటలకే ఓపెన్ చేస్తారు. మీ ఆధార్ కార్డ్తో మీరు క్యూ లైన్లో నిలబడితే మీరు రూమ్ అనేది పొందవచ్చు అండి. లోపలికి వెళ్ళాక డిస్ప్లే ఉంటుంది. ఆ డిస్ప్లేలో 50 రూపీస్ రూమ్స్, 100 రూపీస్ రూమ్స్ ఎన్ని ఉన్నాయి అనేవి కనిపిస్తాయి. మీరు చూసుకొని వెళ్ళొచ్చండి. ఇది ఓన్లీ మ్యారేజ్ అని వాళ్ళకి మాత్రమే, ఓన్లీ కపుల్స్కి మాత్రమే ఇస్తారు. రూమ్కి ఒకరున్నా కూడా ఇవ్వరు రూమ్ అనేది. బ్యాచిలర్స్కి అయితే అసలు ఇవ్వరండి. అందరు తెలుసుకొని రావాలి. ఓం నమో వెంకటేశాయ. అందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.